గారు ఒకసారి అత్త గడిసరి కోడలు. మాధురి గారు నా మాట వినిపిస్తుందా మీకు? ఓకే, మళ్ళీ కనెక్ట్. ఓకే, మీరు చూస్తున్నారు సెలబ్రేషన్స్ కి సంబంధించి మరి కాసేపు మాధురిని కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఫ్యామిలీ అంతా అక్కడే ఉన్నారు, వాళ్ళు బర్త్డే సెలబ్రేషన్స్ లో ఎంజాయ్ చేస్తున్న సందర్భం ఉంది. మరికొంతమంది రియాక్ట్ అవుతున్నారు. ప్రేమ్ కుమార్ కమెంట్ చేస్తున్నారు, మాధురి గారు బిగ్ బాస్ లో మీకు పెద్ద ఫ్యాన్ అయ్యాం, మేమందరం మీరు లేని బిగ్ బాస్ ను ఊహించుకోలేము. 10 బిగ్ బాస్ లో ఆడినా కానీ రానంత మంచి పేరు మీకు 14 రోజుల్లో వచ్చింది, మీరు చాలా అదృష్టవంతులు అంటూ కూడా కమెంట్ చేస్తున్న సందర్భం ఉంది. శ్రీనివాస్ గారికి సంబంధించి రైట్. నెక్స్ట్ మళ్ళీ నేను మాధురి గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మాధురి గారు, మీ అత్తగారు మాత్రం మిమ్మల్ని తెగ పొగిడేస్తున్నారు, గయ్యాల కోడలు కాదంట, ఎందుకంటారు అంటున్నారు. మీరు ఒప్పుకుంటారా గయ్యాల కోడలు అంటే? నేను గయ్యాల కోడలు కాదు. అత్తగారి దగ్గర గయ్యాల కోడలు కాదంతే. ఎస్ అంతే. కానీ గయ్యాలుగా ఉండాల్సిన దగ్గర గయ్యాలనే. గయ్యాలి కోడలు కాదు, గయ్యాలి మాధురినేమో కానీ గయ్యాలి కోడలు కాదు. ఓకే, సో మాధురి గారు వచ్చి ఫ్యామిలీ పిక్ ఉంది, మీ కుటుంబాన్ని ఉద్దేశించి ఒక మంచి పాట, ఎందుకంటే నేను వేరే పాటలు అడగట్లే, ఫ్యామిలీని ఉద్దేశించి ఒక మంచి పాటతో మీరు మంచి ఒక పాట పాడితే కంక్లూషన్కి వచ్చే ప్రయత్నం చేద్దాం. నేను అందుకే ఫ్యామిలీ పాట అడుగుతున్నాను మీ నుంచి. మా కుటుంబం కోసమా? ఎస్, ఆ పాట మీ కుటుంబానికి డెడికేషన్. కుటుంబం కోసం ఒక పాట ఉంటా, నేనే ఒక పాట చెప్పండి. మన కుటుంబం కోసం ఒక పాట డెడికేట్ చేయమంటే ఏం పాట? లేదు, ఏ పాట అయినా పర్వాలేదు, ఏ పాట అయినా ఒక మంచి పాట. శ్రీని గారి కోసం అయితే పాడతాను. యా ప్లీజ్ పాడండి ఓ పాట. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది అన్నట్టు జగమంత అతని కుటుంబం అనుకుంటే అది పాట పాడినట్లేదు, ఒక మంచి పాట. ఆయన పుట్టినరోజు అండి. జగమంత కుటుంబం నాది. పాడండి పాడండి పాడండి. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది, సంసార సాగరం నాది, సన్యాసం శూన్యం నాది, జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. అది మరి రాజది. మరి బర్త్డేకి సంబంధించి ఒక పాట డెడికేట్ చేయాలి, ఫుల్ జోష్ లో ఉండాలి పాట, మామూలుగా ఉండకూడదు. ఆయన ఫ్యాన్స్ అందరికి ఫుల్ ఖుషి అయిపోవాలంతే. మా రాజా కోసం పాడాలంటే మనసున్న మారాజే మహారాజు ఆ పాట పాడతాను. రాజువయ్యా మహారాజువయ్యా, రాజువయ్యా మహారాజువయ్యా, అది ఆ పాట డెడికేట్ చేస్తాను. ఒక మంచి జోష్ఫుల్ పాట అడిగాను నేను మీ నుంచి, ఎందుకంటే ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ ఆ బిగ్ బ్యాష్ అంటూ ఉంటారు కదా, ఆ లెవెల్లో ఉండాలి. ఆ ఎనర్జెటిక్, ఎందుకంటే మీరు ఎనర్జెటిక్ కాబట్టి ఎనర్జెటిక్ సాంగ్స్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. ఇంకేం ఎనర్జెటిక్ ఉంటాయండి, అంతే. అంతేనా? బర్త్డే సాంగ్ ఏదైనా ఒకటి. రాజా రాజాది రాజాది రాజా. ప్లీజ్ కంటిన్యూ. నిన్న లేదు నేడు లేదు ఎప్పుడు నువ్వు రాజా, అది డెడికేట్ చేస్తా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ దుబాడ మాధురి గారు, దుబాడ శ్రీనివాస్ గారు, అండ్ అలాగే మీ అత్తయ్య గారికి, మీ అమ్మగారికి ఒక్కసారి వన్స్ అగైన్ శ్రీనివాస్ గారు హ్యాపీ బర్త్డే. సో ఒక్కసారి మీరు లైన్లోనే ఉండండి, శ్రీనివాస్ గారు ఒకసారి మీరు లైన్లోనే ఉండండి. మరీ ముఖ్యంగా ఒకసారి వ్యూవర్స్కి సంబంధించి వాళ్ళు కమెంట్స్ చేస్తున్నారు, ఒకసారి కమెంట్స్ చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. చాలా కమెంట్స్ వచ్చాయి, ర్యాండమ్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. చాలామంది మా కమెంట్స్ చదవని అంటున్నారు కాబట్టి. ఓకే అక్క, మీరు బిగ్ బాస్లో లేకపోవడం వల్ల లైవ్ కూడా మాకు చూడాలని లేదు అక్క, అసలు మీరు ఆడిన విధానం చాలా సూపర్ మేడం అని కొంతమంది మాస్క్ ఫుల్ క్లారిటీ, నో మాస్క్ ఫుల్ క్లారిటీ అంటూ సాత్విక్ కమెంట్ చేశారు. అట్ ద సేమ్ టైం రామ్ కమెంట్ చేశారు, నామినేట్ అయిన వెంటనే ఎలిమినేట్ అయిన మాధురి ఫ్యాన్స్ కామెడీ కాకపోతే అంటూ కూడా ఇలా మీ ఫ్యాన్స్ అంటున్న సందర్భం. మాధురి గారు లేని బిగ్ బాస్ నేను చూడలేను, ఇది మాధురి గారికి చెప్పండి ప్లీజ్, నా పేరు హసీనా అంటూ షేక్ మన్సూర్ కమెంట్ చేశారు. అచ్చా, ఫ్యాన్స్ నుంచి డిమాండ్ ఈజీగా కరిగిపోయే కర్పూర వీణ అంటూ కూడా మాధురి గారు మీ నుంచి ఫ్యాన్స్ అడుగుతున్న మాట, ఇది నా నుంచి మాట కాదు. ఒక్కసారి ఆ పాటతో కంక్లూడ్ చేసేసి
నేను అంటున్న మాట కాదు, యూ కెన్ సీ ఇట్. కరిగిపోయే కర్పూర వీణ అనేది. నీ గురించే మాట్లాడుతున్నారు. పాట కరిగిపోయి ఫ్యాన్స్ కర్పూర వీణలా? వాళ్ళ నుంచి వస్తుంది డిమాండ్ ఇది. యా ప్లీజ్. కరిగిపోయాను కర్పూర వీణలా, కలిసిపోయాను నీ వంశధారలా. ఏవిలో ఉందిగా, వేసుకోండి. అది పాతది, ఇది కొత్త వర్షన్ కావాలి మాకు. పాడండి. నేను అడుగుతుంది కదా, మీ ఫ్యాన్స్ అడుగుతున్న పాట ఇది. కట్ అయిపోయింది. కట్ చేశారు, కట్ అవ్వలేదు. వినిపిస్తుందా? లైన్లోనే ఉన్నారా? వినిపిస్తోంది. మీ ఫ్యాన్స్ అడుగుతున్న పాట కొంచెం కంటిన్యూ చేస్తే వాళ్ళు వింటారు, ఎందుకంటే కొత్తగా వచ్చిన ఫ్యాన్స్ అయి ఉండొచ్చు కదా. కరిగిపోయాను కర్పూర వీణలా, కలిసిపోయాను నీ వంశధారలా. అంతే, ఇంకా లిరిక్స్ మర్చిపోయానండి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాక. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మాధురి గారు, శ్రీనివాస్ గారు, అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ సచిన్ గారు. కంక్లూజన్ ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ అభిమానులు కావచ్చు, మీ ఫ్యాన్స్ కావచ్చు, వ్యూవర్స్ కి కావచ్చు, ఏం చెప్పాలనుకుంటున్నారు? నిజంగా నన్ను అభిమానించి, నన్ను ప్రోత్సహించి, నన్ను బాగా అర్థం చేసుకొని అనుకునే వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నన్ను ట్రోల్ చేసే వాళ్ళు కూడా పండగ చేసుకోండి, మంచి ఫుడ్ దొరికింది కదా, ట్రోల్ చేసి కొంచెం డబ్బులైనా సంపాదించుకోండి, మేమ్స్ చేసి అవి చేసి బతకండి. మీకు కూడా ధన్యవాదాలు. మాధురి గారు, ఒక రిక్వెస్ట్ ఇప్పుడు వచ్చింది. బహుశా మీరు నన్ను కోపం, అఫ్ కోర్స్ మీ కోపం రావచ్చు, బట్ మీ ఫ్యాన్స్ అడుగుతుంది ఏంటంటే కనుక, మీరు శ్రీనివాస్ గారు ఒక్కసారి అలా నించొని ఒక చిన్న స్టెప్ వేస్తే దట్స్ ఇట్, మాకు ఫుల్ ఖుషి అంటూ వాళ్ళు కమెంట్ చేస్తున్నారు. జస్ట్ ఒక చిన్న స్టెప్ మీరు, ఎందుకంటే మీరు బిగ్ బాస్ హౌస్లో డ్యాన్స్ వేశారు, అండ్ మా కోసం ఒకసారి వేస్తే బాగుంటుంది రాజాతో కలిసి అనేది వాళ్ళ రిక్వెస్ట్. ఒక్కసారి మీరు నిల్చోనే కదా, ఒకసారి నిల్చోండి. మీరు ఒక ఫ్యాన్ కంటే నిల్చోని ఒక చెప్పాలి, మీరు నిల్చోండి. నిల్చోనంటే ఒక స్టెప్ వేయాలంట. అయ్యేద్దులే రాజా, సారీ నువ్వు వద్దన్నా, నిన్ను వదిలి వెళ్ళిపోయాను బిగ్ బాస్ హౌస్ లో, కానీ మళ్ళీ నీకోసం వచ్చారు, నన్ను క్షమించి ఇంకెప్పుడు వదిలి నేను వెళ్ళను. కాదు, ఒక చిన్న స్టెప్, అలాగే అక్కడే చిన్న స్టెప్. ఎందుకంటే స్టెప్స్ ఏమీ లేవు. లేదు, ఇది నా కోసం కాదు, మీ ఫ్యాన్స్. బిగ్ బాస్ హౌస్ లో దూరంగా ఉండి వేశారు, మీ రాజా పక్కన ఉన్నప్పుడు అయిపోతే ఎలా? ఏవీలో కలిసి డాన్స్ చేసాం, అది మా ఫ్యాన్స్ కోసమే వేసాం. అందరూ చూడండి, మళ్ళీ మళ్ళీ చూడండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ us, థ్యాంక్స్ a lot. అండ్ ఈ రోజు ఒక చిన్న స్టెప్ తో కంక్లూడ్ చేసేద్దాం. నేను ఇంకా మా రాజా బర్త్డే అని తెలుసుకొని మా రాజా బర్త్డే అని అందరూ 2 స్టేట్స్ నుంచి అక్కడెక్కడి నుంచో నాకు ఈరోజు కాల్స్ చేసి విషెస్ తెలిపారు. చాలా 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 థ్యాంక్స్. లవ్ యూ ఆల్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మాధురి గారు, శ్రీనివాస్ గారు. మొత్తంగా అయితే మాత్రం మీ రాజా బర్త్డేకి ఒక బిగ్ గిఫ్ట్ ఇచ్చారని చెప్పుకోవాలి బయటకు వచ్చి. థ్యాంక్ యూ సో మచ్ మాధురి గారు, శ్రీనివాస్ గారు, ఆర్టీవీతో జాయిన్ అంశానికి సంబంధించి అండ్ బిగ్ బాస్ హౌస్లో ఏం జరిగిందో చెప్పే ప్రయత్నం చేసినందుకు మాధురి గారు, అట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఏం చేయబోతున్న అంశానికి సంబంధించి చెప్పే ప్రయత్నం చేసినందుకు శ్రీనివాస్ గారు, అండ్ అలాగే ఆ ఫ్యామిలీకి. సో మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. కళ్ళు